మీకు ఒక ఆటగాడి గురించి ఒక కథ చెప్తా వినండి. డంకీ రౌట్ అని మీరు ఎప్పుడైనా విన్నారా? అంటే ఏదో గాడిద గురించి చెప్తున్నాను అనుకోకండి. ఆఫ్ కోర్స్ ఆటగాడు గాడిదే. బట్ డంకీ రౌట్ అని ఒకటి ఉంది. అదేంటి అంటే అక్షయ్ కుమార్ సినిమా కూడా వచ్చింది డంకీ అని. ఎవరైతే ఇండియా నుంచి పారిపోదాం అనుకుంటారో లేదా బయట కంట్రీస్ లో సెటిల్ అవుదాం అనుకుంటారో వాళ్ళు ఏం చేస్తారంటే కెనడా, అమెరికాకి రకరకాలుగా ప్రయాణం చేస్తూ ఆ కంట్రీస్ కి చేరుకుంటారు వీసా లేకుండా. దొరకనంత కాలం బానే ఉంటారు. దొరకగానే వాళ్ళు ఏం చెప్తారంటే ఇప్పుడు కరెంట్ గవర్నమెంట్ వల్ల నాకు హాని ఉంది, సో నాకు ఇక్కడ అసైలం కావాలి అని చెప్తారు. మనం ఆటగాడి దగ్గరికి వెనక్కి అన్ని దేశాలు తిరుగుతూ ఉంటాడు. తిరిగి అన్ని దేశాల్లో టూరిస్ట్ వీసాల మీద ఉంటాడు. అయితే ఈ ఆటగాడికి అర్థమైపోయింది ఇంకా తిరగాల్సిన దేశాలు అయిపోయాయి, వాగిన వాగుడికి ఇండియాలో కేసులున్నాయి, వెనక్కి వస్తే జైల్లో పెడతారు, మరి ఇప్పుడు ఏం చెయ్యాలి అని. అప్పుడు ఏం చేశాడు, ఒక పన్నాగం పన్నాడు. అదేంటి, హిందూ దేవుళ్ళని దేవతల్ని తిట్టడం. అందరూ వెనక్కి కామెంట్ చేయడం మొదలెట్టారు. నువ్వు రాని పని చెప్తాం, నీకు నేసేస్తాం, వీక్ పీకేస్తాం అనుకుంటున్నాను. ఇలా కామెంట్లు రాసిన అందరూ పిచ్చివాళ్ళు. ఎందుకంటే మీరందరూ ఏమనుకుంటున్నారు, నేను అన్ఫాలో చేసేసి నేను అట్లా కామెంట్లు చేయడం వల్ల వాడు భయపడతాడు అని. కాదు, హీఈస్ యూజింగ్ ఆల్ ఆఫ్ యూ యాజ్ అ వెపన్ టు సీక్ అసైలం ఇన్ అ కంట్రీ లైక్ కెనడా ఆర్ యూఎస్ఏ. ఆల్రెడీ వీసాలు ఉన్నాయి కదా, కెనడాకో అమెరికాకో వెళ్తాడు. వెళ్ళి ఇదిగో నేను కూడా హిందూనే, నేను వీడియోలు కూడా చేశాను, భగవద్గీత వినాయకుడిని అందరినీ పెట్టుకుని తిరుగుతూ ఉంటాను, అయినా నేను ఏదో ఒక వీడియో చేయడం వల్ల నాకు ఇట్లా అబ్యూస్ వచ్చింది, ఇప్పుడు నన్ను అందరూ చంపేస్తామంటున్నారు ఇండియా వెళ్తే, నాకు ప్రాణహాని ఉంది, సో నాకు అసైలం ఇవ్వండి, నేను క్షమాపణ చెప్పినా కూడా నన్ను వీళ్ళు వదిలిపెట్టడం లేదు, ఇదిగో నాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉండేవాళ్ళు, ఇప్పుడు చూడండి ఎలా తగ్గిపోయారు, ఈ తగ్గిపోయిన వాళ్ళందరూ కూడా వాళ్ళ వల్ల నాకు ప్రాణహాని ఉంటుంది అని చెప్పి ఒక కేసు ఫైల్ చేసుకుని ఇండియా రాకుండా కెనడాకు అమెరికాకు పారిపోతాడు అనమాట. So what he did is he utilized all his fans against him so that he can actually use them as a case and escape to other countries. And ఆటగాడు చక్కగా చెప్తున్నాడు, నేను ఎప్పటికీ ఇండియా రాను. బేసికలీ ఆటగాడు గేమ్ చాలా బాగా ఆడాడు. పిచ్చోళ్ళైంది ఎవరంటే మీరంతా ఫాలో కొట్టి డబ్బులు ఇచ్చి పరాయి దేశానికి పంపించి ఈ రోజు మీ ధర్మాన్నే తిట్టించుకొని మీ చేతే బూతులు తిట్టించి మిమ్మల్ని ఒక కేసు కింద పెట్టుకొని తను ఒక విక్టిమ్ కార్డు ప్లే చేస్తాడు. యాక్చువల్లీ ప్రూవెన్ స్ట్రాటజీ. ఇలా అంతకుముందు కూడా ఇన్ఫ్లుయెన్సర్లు చాలా మంది పారిపోవడానికి ట్రై చేశారు. ఆటగాడ నువ్వు ఏ దేశం వెళ్ళినా నేను వెంటాడి ఆ దేశానికి రిపోర్ట్ చేస్తాం.